బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీవ్ర సంచలనం రేపిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష పడింది. 2 లక్షల జరిమానా కూడా విధిస్తూ విశాఖ కోర్టు తీర్పు ప్రకటించింది. ఇప్పటి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్ 29న 5 దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. ఈ కేసులో తోట త్రిమూర్తులు సహా 9 మంది నిందితులు, బాధితులు 5గులో 2 చనిపోయారు. ప్రధాన బాధితుడు సోదరుడు, ప్రధాన సాక్షి అయిన కోటిరాజు కూడా ఈ మధ్యనే చనిపోయాడు. మొత్తం 15 మంది సాక్షులు కాగా వారిలో 2 చనిపోయారు. నిందితునిగా ఉన్నారు. 28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగగా మధ్యలో 148 సార్లు వాయిదా పడింది. తీవ్ర సంచలనం రేపిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష పడింది. 2 లక్షల జరిమానా కూడా విధిస్తూ విశాఖ కోర్టు తీర్పు ప్రకటించింది. ఇప్పటి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్ 29న 5 దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. ఈ కేసులో తోట త్రిమూర్తులు సహా 9 మంది నిందితులు, బాధితులు 5గులో 2 చనిపోయారు. ప్రధాన నిందితుడి సోదరుడు, ప్రధాన సాక్షి అయిన కోటిరాజు కూడా ఈ మధ్యనే చనిపోయాడు. మొత్తం 15 మంది సాక్షులు కాగా వారిలో 2 చనిపోయారు. నిందితులుగా ఉన్నారు. 28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగగా మధ్యలో 148 సార్లు వాయిదా పడింది. ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మండపేట ఇన్ఛార్జ్ అయినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై శిరోమండలం కేసు శిక్ష పడినట్టుగా తెలుస్తుంది. అలాగే శిరోమండలం కేసుకు సంబంధించి తోట త్రిమూర్తులతో సహా 9 మంది విశాఖ కోర్టు సంబంధించిన జైలు శిక్ష విధించినట్టుగా తెలుస్తుంది. 18 నెలల కిందట జైలు శిక్ష పడిన శిక్షతో పాటు 18 నెలల జైలు శిక్షతో పాటు 2 లక్షల పెనాల్టీ విధించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ తీర్పుకు సంబంధించి ప్రస్తుతం 28 ఏళ్ల నుండి సుదీర్ఘ శిరోమండలానికి సంబంధించి అంటే గతంలో కొన్ని సంవత్సరాల క్రితట 28 సంవత్సరాల క్రితట ఈ శిరోమండలం కేసు నమోదైంది. దీనికి సంబంధించి తోట త్రిమూర్తులు ప్రధాన నిందితుడిగా అంటే ఈయన దగ్గర నుండి చేయించారని చెప్పి దీనిపైన విమర్శలు రావడం, దీనిపైన అప్పటికి ఉన్న అప్పుడు అధికార పార్టీ అయినటువంటి అధికారంలో ఉన్నారని చెప్పి కేసు పక్కదోవ పట్టారని చెప్పి ఉన్న స్థానికులు ఆరోపించగా ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అంటే 28 ఏళ్ల తర్వాత శిరోమండలం కేసుకు సంబంధించి విశాఖ కోర్టు తీర్పు ఇచ్చిందంటేనే తెలుస్తుంది. ఓకే కిషోర్, థ్యాంక్ యూ.